ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చెప్పి ఒక క్లినిక్ వెళ్ళి అతను ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సమ్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత అతనికి మేబీ రియాక్షన్స్ వచ్చేసిన తర్వాత విత్ ఇన్ 3 days చనిపోయారు. దీంతో పాటు ఇంకొక ఇష్యూ కూడా ఉందండి. ఒక అతను సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా వరకు భయపడకూడదు. అసలు దీనికి అసలు భయం అనేది ప్రాబ్లం కాదు. బోల్డ్గా ఉండండి, కరెక్ట్ సొల్యూషన్ కావాలనే పాయింట్ మీద చేద్దాని. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది స్టార్టింగ్ క్వశ్చన్ అండి. సో హెయిర్ లాస్ అనేది ఇప్పుడు ఒక 10 పేషెంట్స్ మన దగ్గరకు వస్తే అందులో 8 members హెయిర్ ఫాల్, 8 members కి హెయిర్ లాస్ ఉంటుంది. సో మెయిన్ రీజన్ అంటే జెనెటిక్స్ ఎనీవేస్ ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడున్న స్ట్రెస్ కానీ, ఇప్పుడున్న డైటరీ హ్యాబిట్స్ కానీ, పొల్యూషన్ కానీ, అండ్ మనం యూజ్ చేసే కెమికల్ బేస్డ్ థింగ్స్ కానీ, ఇవన్నీ కూడా రీజన్ అన్నమాట. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా, థైరాయిడ్ కానీ, ఫీమేల్స్ లో చూస్తే PCOD ప్రాబ్లమ్స్ కానీ, మెన్స్ట్రువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, దాని వల్ల హెయిర్ లాస్ ఉండడం కూడా చూస్తున్నాం. యాక్చువల్లీ ఎక్కువ జెనెటిక్స్ వల్ల హెయిర్ లాస్ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల ఉంటుందా? జనరల్గా ఏంటంటే ఇవి ఒకదానికొకటి అసోసియేట్ అయి ఉంటాయి. ఓన్లీ జెనెటిక్సే ఉంటే హెయిర్ లాస్ ఉంటుందా అలా చెప్పలేము. 2-3 ఫ్యాక్టర్స్ కలిసి కూడా ఉంటాయి.